హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీరా. ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ అమరావ్ కశ్యప్ గారు మనందరికీ సుపరిచితులే. ఆయన చెప్పిన అన్ని ప్రిడిక్షన్స్ ఖచ్చితంగా జరిగాయి. కేసీఆర్ మూడోసారి సీఎం కారని, జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి రారని, మోడీ గారు మూడోసారి వస్తారని, కానీ మెజారిటీ రాదని చెప్పారు. అయితే ఇవి జరిగాయి. అలాగే హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర, ఢిల్లీ ఎలక్షన్స్ కూడా ఆయన చెప్పినట్లే జరిగాయి. అయితే అంతేకాదు, అమెరికాలో ట్రంప్ గెలుస్తాడని 2 సంవత్సరాలు కంట్రోవర్షియల్ డెసిషన్స్ తీసుకో ఉంటారని చెప్పారు ఆయన. అయితే ఆయన మిగిలిన జ్యోతిష్యుల దినఫలాలు మరియు వార ఫలాలు, రాశి ఫలాలు చెప్పరు. రండి, ఆయన మనతో ఉన్నారు. ఈ ఉగాది నుంచి ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయాలకు, రాజకీయ నాయకులకు సంబంధించి ఎలా ఉండబోతుందనే అంశం గురించి ఆయనతో చర్చిద్దాం. సార్ కశ్యప్ గారు నమస్కారం. చిరంజీవ సుఖీ భవ. రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్. సో ఉగాది రేపు ఉంది. సో ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది సార్? ఆంధ్రాలో ఉన్నటువంటి ఎవరైతే కీలకమైన నాయకులు ఉన్నారో, సో జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు మరియు చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళ జాతకాలు ఎలా ఉంటున్నాయి? రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? ఏం చెప్తారు దీని గురించి? ఇంతకు ముందే మనం చెప్పుకున్నాము, రాశి ఫలాలు చెప్పరని నువ్వే చెప్పావు. మళ్ళీ రాశి ప్రకారమే ఫలితాలు అడగడం జరుగుతుంది. రాశిని బట్టి జరిగే ఫలితాలన్నీ కేవలం 20-25% మాత్రమే జరుగుతాయి. నువ్వు అడిగావు గనక చెప్తాను. ఇంతవరకు మనకున్న సమాచారం ప్రకారం చంద్రబాబు నాయుడు గారిది కర్కాటక రాశి అని చెప్తారు, పుష్యమి నక్షత్రం అని చెప్తారు. ఆ రాశి ప్రకారం చూసుకుంటే వారికి ఎవరికైనా సరే రాశి ఫలాలు చెప్పడానికి 4 గ్రహాల గతుల్నే, 4 గ్రహాల ఏ స్థానంలో ఉన్నాయో వాటి ప్రకారమే రాశి ఫలాలు చెప్తారనమాట. మనిషి మీద ఎక్కువ ప్రభావం చూపించే ఈ గురువు, శని, రాహువు, కేతువు ఈ 4 గ్రహాలు ఎక్కువ కాలం సంచరిస్తాయి. గురువు సంవత్సరం పాటు ఒక్కొక్క రాశిలో ఉంటాడు, మధ్యలో వక్రం పొంది మళ్ళీ ముందుకు వస్తా ఉంటాడు. అలాగే శని 2.5 సంవత్సరాల పాటు ఒక్కో రాశిలో ఉంటాడు, మధ్యలో వక్రం గది వెనక్కి ముందుకు వస్తాడు. రాహుకేతువులు మాత్రం ఎక్కువ అపసవ్య గతిలోనే సంచరిస్తూ ఉంటారు. వారు ఒకరికొకరికి ఆపోజిట్ గా ఉంటారు. వారు ఒక్కొక్క రాశిలో 18 నెలలు ఉంటారు, 1.5 year ఉంటారు. సో ఈ 4 గ్రహాల గమనాన్ని బట్టే రాశి ఫలాలు చెప్తారు. ఆ రాశిలో చెప్పేందుకు కోట్లాది మంది ఉంటారు. ఆ కోట్లాది మందిలో ఎవరికి ఏది అప్లై అవుతుందో అదే మనం తీసుకోవాలి. చెప్పండి. ఆ రకంగా పరిశీలిస్తే చంద్రబాబు నాయుడు గారి కర్కాటక రాశి అని అందరూ చెప్పారు, పుష్యమి నక్షత్రం అని చెప్పారు. ఆ కర్కాటక రాశి ఫలితాలను బట్టి చూస్తే ఈ కర్కాటక రాశికి గురువు 11లో సంచరిస్తున్నాడు, శని 9లో సంచరిస్తున్నాడు, రాహు 8లోను, కేతు 2లోను సంచరిస్తూ ఉంటారు. ఈ రకంగా గురువు 11లో సంచరించడం అనేది చాలా అద్భుతమైన విషయము. అట్లాగే శని కూడా 9లో భాగ్యంలో సంచరించడం, మొన్నటి దాకా అష్టమ శనిగా ఉన్నాడు, 9వ స్థానానికి వచ్చాడు కనుక కర్కాటక రాశికి ఈ గ్రహగతుల వల్ల చాలా బాగున్నది. అదే విధంగా ఈ శని నాయకులకి కారకుడు, రాజకీయ నాయకులకి కారకుడు. ఆయన 9వ స్థానంలో ఉన్న భాగ్యం, అది భాగ్యం ఇస్తాడు. సో రాజకీయంగా ఈ రాజకీయ నాయకులు కనుక రాజకీయంగాను తద్వారా వాళ్ళు తీసుకునే నిర్ణయాల ప్రకారం కూడా ఆయనకి మంచి జరిగే అవకాశం ఉన్నది. ఇక రాహుకేతువుల సంచారం చూస్తే రాహు 8లోను, 2లోను వస్తారు. రాహు 8లోకి రావడం అనేది అంత కొంచెం ఇబ్బందికరంగా ఉండే విషయం. ఆ ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు కలిగిస్తాడు. కానీ దీర్ఘాయువు, జన్మజాతకంలో కానీ రాహు అష్టమంలో ఉంటే దీర్ఘాయువు ఉంటుంది. కానీ గోచారం ప్రకారం అష్టమంలోకి వస్తే కొంచెం ఆరోగ్యపరమైన ఇబ్బందులు కలిగిస్తాడు. సో అటువంటి ఇబ్బందులు వస్తే అవకాశం ఉంటుంది కనుక వాటికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రైట్, ఓకే. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారిది అందరూ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయనదేమో మకర రాశి, శ్రవణ నక్షత్రం అన్నారు. లగ్నం కుంభలగ్నం అని కొంతమంది చెప్పారు, మేన లగ్నం అని కొంతమంది చెప్పారు. కానీ నాకు వేరొక ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయనది కూడా కర్కాటక లగ్నం, కర్కాటక రాశే, పుష్యమి నక్షత్రం అన్నమాట. దాని ప్రకారం ఇది వరకు ఒకసారి చెప్పాను, ఆయనకి ప్రస్తుతం చంద్రదశ యోగం ఉన్నది. ఆయన 10 సంవత్సరాల పాటు మంచి స్థితిలో ఉంటాడని చెప్పారు. దాని ప్రకారం చూసుకుంటే ఆయన కర్కాటక లగ్నం, కర్కాటక రాశి ప్రకారం చూసుకుంటే
ఇందాక చంద్రబాబు నాయుడు గారికి చెప్పిన వివరాలు ఈయనకు కూడా అప్లై అవుతాయి. కర్కాటక రాశి గురు సంచారం బాగుంది, కానీ రాహు సంచారం కేతు సంచారం అంత అనుకూలంగా లేదు కనుక ఆరోగ్యపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అదే విధంగా ఆయన మకర రాశి అయితే, కొంతమంది మకర రాశి శ్రవణ నక్షత్రం అని చెప్పారు. మకర రాశి అయితే ఆయనకి కొంచెం ఇబ్బందులు ఉంటాయి. 3లో శని, గురువు అయితే 4, 5లో ఉంటాడు. గురుబలం బాగుంటుంది కానీ ప్రభావం అంత ఎక్కువగా ఉండదు. అట్లాగే ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ మకర రాశి చెప్పని చూసుకున్నా 2లో రాహు, 8లో కేతువు ఉంటారన్నమాట. 8వ స్థానంలో రాహు కేతువులు ఉంటే తప్పనిసరిగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సో ఈ 2 రకాలుగా చూసుకుంటే పొలిటికల్ గా వారి కెరీర్ పరంగా ఉన్నతంగానే ఉంటుంది, కానీ ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఓకే. మరి ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి ఈ జాతకాల ప్రకారం వీళ్ళు కలిసే ఉంటారంటారా? ఈ 2 గ్రహ ఫలాల ప్రకారం? రెండిటి ప్రకారం చెప్పాను. ఇద్దరిది ఒకటే రాశి, రాశి ఏదైనా కలిసింది. చంద్రబాబు నాయుడు గారు రాశి కర్కాటక రాశి అన్నారు. అదే విధంగా చూస్తే పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం కర్కాటక రాశే. సో ఏకరాశి సంజాతంతో వారిద్దరు అన్నదమ్ముల్లాగే ఉంటారు. అందువల్ల అది వస్తుంది. రైట్ మరి ఇంకో విషయం చూసుకుంటే ఈ మకర రాశి చొప్పున తీసుకుంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం లోకేష్ ది మకర లగ్నం, ఇది మకర రాశి అయి ఉంటే ఆ రకంగా కూడా కంపేటబుల్ ఉంది కనుక వారిద్దరికి ఈ సంవత్సరంలో ఈ కూటమికి వచ్చే ఇబ్బందులు అయితే ఎక్కువగా ఏమి కనిపించడం లేదు. ఓకే మరి జగన్మోహన్ రెడ్డి గారిది ఎలా ఉందంటారు? జగన్మోహన్ రెడ్డి గారిది మిథున రాశి, ఆరుద్ర నక్షత్రం అని చెప్పారు. ఆయన లగ్నం కొంతమంది చెప్పలేదు. ఇదివరకు నేను ఒక విషయం చెప్పాను, కానీ ఇప్పుడు ఈ రాశి ఫలితాల ప్రకారం చూస్తా ఉంటే ఆయనకి గురువు శని సంచారం అంతగా అనుకూలించట్లేదు. ఆయనకి గురువు 12లో వృషభంలో సంచరిస్తాడు, మళ్ళీ జన్మంలో కూడా వస్తాడు. ఆ గురు సంచారం అంతగా అనుకూలం లేదు. అదే విధంగా శని దశమంలో ఉంటాడు. దశమ శని చాలా శ్రమ పెట్టిస్తాడు. సో ఆ రకంగా ఈ 2 ఈయన పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉన్నాయి కనుక రాజకీయ నాయకుడు కనుక రాజకీయ కారకుడు శని ఆయనకి దశమంలో ఉన్నాడు కనుక ఆయన ఇంకా రాజకీయంగా చాలా ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం ఉంటుంది. ఆయన మళ్ళీ కొద్ది కాలం పాటు మళ్ళీ ఏదో ఈ పాదయాత్ర లాంటివి చేసే అవకాశం కూడా రావచ్చు. ఆయన కూడా మళ్ళీ పాదయాత్రకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇంకా రాహు చూసుకుంటే ఆయనకి రాహు 9లో, కేతు 3లోను సంచరిస్తున్నారు. దాని ప్రకారం జరిగేది ఏంటంటే ఆయన నక్షత్రం ఆరుద్ర నక్షత్రం, నక్షత్రాధిపతి రాహువు. ఆ రాహు 9లో ఉన్నాడు, భాగ్యస్థానంలో ఉన్నాడు కనుక భాగ్యం ఇస్తాడు. కానీ 3వ స్థానంలో కేతువు కొంచెం ఇబ్బందులు కలిగిస్తాడు. ఈ గురు సంచారం వల్ల అంత అనుకూలం లేదు. శని ఎక్కువ శ్రమ పెడతాడు. శని రాహువుల అనుకూలత ఉంది, గురు కేతువుల అనుకూలత లేదు కనుక పెద్దగా ఇబ్బందులు అవకాశం లేదు. ఎక్కువగా లాభాలు వచ్చే అవకాశం కూడా అంతగా కనిపించడం లేదు. ఉన్న పరిస్థితి కంటిన్యూ అవుతుంది, కొంచెం బెటర్మెంట్ గానే ఉంటుంది. రైట్. వీళ్ళ జాతకాల ప్రకారం గురువు గారు రాజకీయాల్లో పెళ్లి సంచలనాలు ఏమన్నా నమోదయ్యే అవకాశం ఉందా? డి అంటే డి లాగా ఈ సంవత్సరం రాజకీయాల్లో పెళ్లి సంచలనాలు రికార్డ్ అయ్యేది ఏమీ లేదు. ఎందుకంటే శని సంచారం వచ్చి మేనంలోనే ఉన్నది. మేనంలో గురువు, ఆ మేన గురువు, మేనలో శని గురువుగానే ప్రవర్తిస్తాడు. కానీ శని మార్పు వచ్చినప్పుడు తప్ప రాజకీయాల్లో మార్పులు లేవు. అందుకోసం ఈ సంవత్సరం పెద్దగా విశేషాలు ఏమి ఉండవు. రాజకీయాలు మామూలుగా నడుస్తూనే ఉంటాయి. రైట్. ఓకే, ధన్యవాదాలు గురువు గారు, ధన్యవాదాలు. రైట్, ప్రేక్షకులారా, మీకు ఎవరికైనా జ్యోతిష పరంగా, జాతక పరంగా మీకు ఏదైనా ఆన్సర్స్ కావాలి, మీరు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ని కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి పంపి అమరవ్ కశ్యప్ గారి ద్వారా మీ జాతకాన్ని అయితే మీరు కనుక్కోగలరు. దాని ద్వారా రైట్ మీ లైఫ్ లో ఎలాంటి లబ్ధులైనా కూడా పొందొచ్చు అనమాట. దాంతో పాటు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవాలి ఆస్ట్రాలజీ, ఖచ్చితంగా నేర్చుకోవాలనుకునే వారికి అమరవ్ కశ్యప్ గారు ఒక కోచింగ్ సెంటర్ నడుపుతున్నారు. గురువు గారు అడ్రస్ చెప్తారు ఒకసారి?
వనస్థలిపురం హోటల్ ఎస్వైన్ గ్రాండ్ ప్రెమిసెస్ లో ఒక ఫ్లోర్ లో మా ఇన్స్టిట్యూట్ ఉన్నది. అక్కడికి Right. వచ్చి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే ఎవరైనా జాతకం చూసుకోవాలన్నా అక్కడికి వచ్చి కన్సల్ట్. రైట్. సో కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేసి మరిన్ని వివరాలు పొందగలరు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ. జై సుఖీ భవ.